భాండం భారమా గారమా? ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. నిన్న కాదు కానీ ఈ మధ్యకాలంలో నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలనుకుంటున్నాను. చిన్న స్మాల్ థింగ్ ఏంటంటే, సాధారణంగా రాజకీయాల పట్ల పౌరులకు ఉన్నటువంటి నమ్మకాలు, అందులోనే ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, ఈ రెండు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. ఆ రాజకీయ పార్టీలు ప్రజా జీవనాన్ని మార్చడానికి పలు దఫాలు, పలు రకాలుగా, పలు విధాలుగా పరిపాలన చేశాయి. 82 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. తర్వాత కాలంలో నేషనల్ పార్టీస్ ఉన్నాయి, రీజనల్ పార్టీస్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నారు, అది తీసుకున్నారు. మా అంగారాస్తి కాబట్టి ఈజీగా డాక్యుమెంటేషన్ జరిగింది. ఇక్కడ లేటెస్ట్గా ఏముందంటే, ఏ రాజకీయ పార్టీకైనా పేదవాడికి సహాయం చేయాలనేటువంటిది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా పేదవాడికి సహాయం చేయటమే ప్రధాన లక్ష్యం. నేను ఈ సహాయం చేయడానికి రాజకీయ పార్టీ పెట్టాను, నేను ముఖ్యమంత్రి అయితే ఇది చేస్తాను అని చెప్పినటువంటి సందర్భం ఉంది. అదే సందర్భంలో 2009లో చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఓడిపోయారు. సో నేను పార్టీ నడపలేను అనుకున్నారు, కాంగ్రెస్లో గెలిపేశారు. నాకున్న ఇదేంటంటే, 12లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, 14లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయింది. అదే సందర్భంలో జనసేన పార్టీ పెట్టారు, ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. వారు పెట్టిన పార్టీ కూడా ఓడిపోయింది. 14లో ఆయనకు ఓపిక దక్కి సపోర్ట్ చేశారు, గెలిచారు, ఓడిపోయారు. మళ్ళీ 19లో మళ్ళీ ట్రై చేశారు, 19లోనే ఓడిపోయారు. అదే పోటీ చేయలేదంటే ఓటమే లెక్క నా లెక్కల్లో. రాజకీయ పార్టీ పెట్టి పోటీ చేయలేదంటే నైతికంగా ఓడిపోయినట్టుగా నేను అనుకుంటున్నాను. సరే, మీరు కాదంటే కాదంటాను. సరే, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ నాకు పెద్ద అనుమానం ఏం కలుగుతుందంటే, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని నివృత్తి అడుగుతున్నాను. సాధారణంగా పార్టీ పెట్టిన తర్వాత ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి, నాది ఎజెండా అని చెప్పాలి. 14లో తెలుగుదేశం పార్టీ మాకు అనుభవం ఉంది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తే ప్రజలు ఓటు వేస్తే, ప్రజలను మోసం చేసినట్టుగా, లేకపోతే ప్రజలకు అబద్ధం చెప్పినట్టుగా, ప్రజలకు చెప్పింది ఏది చేయనట్టుగా ప్రజలు నమ్మారు కాబట్టే 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు ఇచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది చెప్పారో అది చేయటానికి ఇవాళ చూశారు కదా, 4వ విడత చేయూత ఇచ్చిన సందర్భం చూసినప్పుడు అనేక సందర్భాల్లో ప్రతిపక్షం ఈ రాష్ట్రం దివాలా తీసిందని, అప్పులు పాలై